రైట్ ఖమ్మం అంబేద్కర్ భవన్ టీటీడీసీ భవన్ లో భూదాన్ బాధిత నిర్వాసితులకు మమతా ఆసుపత్రి ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసింది. అండ్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇటు డీసీసీబీ మాజీ చైర్మన్ కురకాల నాగభూషణం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెల్త్ క్యాంపును ప్రారంభించి ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందులు అందజేశారు. ఇక బాధితులకు పువ్వాడ ఫౌండేషన్ గత వారం రోజులుగా భోజనం ఏర్పాటు చేస్తున్నది. భూదాన్ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడుతామని మాజీ మంత్రి పువ్వాడ భరోసా ఇచ్చారు. గూడ్చి 10 రోజులు అవుతాం. 10 రోజుల క్రితం 12 రోజుల క్రితం మీ గూడు కూల్చి మిమ్మల్ని రోడ్డు మీద పడేసి నిర్దాక్షిణ్యంగా మీ ఉన్న ఇళ్లని 12 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా మీ జోలికి రాలేదు. మీరున్న దగ్గరనే మీరు శుభ్రంగా మీకు చేతనైన మేర మీరు ఇల్లు కట్టుకొని అక్కడ నివసిస్తా ఉంటారు. అలాంటి దానికి ఇంకా మౌలిక వస్తువులు కల్పించాల్సింది పోయి రోడ్లు, కరెంటు, నీళ్లు లేదా ఇతరత్ర సౌకర్యాలు ఇవ్వాల్సింది పోయి పేదవాళ్లకి ఉన్న జాగాలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే భూదాన్ భూములైనా కూడా మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన వీడియోలు కూడా మనం అందరం కూడా చూసాం మన కళ్ళతో. కానీ మన ఖమ్మం భూదాన్ భూములకు మాత్రం వారు చెప్పిన మాటలు వర్తించవు. ఖమ్మం భూదాన్ భూముల్లో 12 సంవత్సరాలుగా నివసిస్తున్న పేదవాళ్ల బ్రతుకులు మాత్రం వాళ్ళకి కానరాట్లేదు. నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద మిమ్మల్ని పడేసి ఇప్పటికి 12 రోజులు అవుతా ఉంటాయి. ఇంకా మిమ్మల్ని ఇక్కడి నుంచి కూడా ఎట్లా ఎల్లగొట్టాలని విపరీతమైన ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ ప్రభుత్వం అందులో ఉన్న మంత్రులు, ప్రత్యేకించి జిల్లాలో ఉన్న మంత్రులు మీ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరుని బీఆర్ఎస్ పార్టీ గతంలోనూ ఖండించింది. కానీ బీఆర్ఎస్ పార్టీ లాగా మీకు అండగా నిలబడే పార్టీ ఏది లేదు.